మీరందరూ బొంగులో చికెన్ తినుంటారు కానీ మజ్జిగలో చికెన్ ఎప్పుడన్నా తిన్నారా? ఈరోజు ఎలా చేయాలో చూపిస్తారండి. ముందుగా 2 గుడ్లు తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. అలాగే కార్న్ ఫ్లోర్ అని ఉంటుందన్నమాట. అది కూడా 2 స్పూన్లు వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత మ్యాగీ అని చెప్పేసి మసాలా వస్తుంది. ఇది కూడా 2 వేసుకోవాలన్నమాట. దాని తర్వాత మజ్జిగ డబ్బాలు 2 వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీలో కొట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కోళ్ళు వచ్చేసి 6 కోళ్ళు తీసుకున్నాను నేను. 6 కోళ్ళని 6 పీసులుగా కట్ చేసుకోవాలన్నమాట. అన్నీ కట్ చేసుకున్న తర్వాత అందులోకి మసాలా వేసుకోవాలి. ఆలివ్ ఆయిల్, గరం మసాలా, బ్లాక్ పెప్పరు, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని చికెన్ ఉడకబెట్టుకోవాలి. అలాగే మజ్జిగ ఉంది కదా, పొంగొచ్చినంత వరకు బాగా తిప్పాలన్నమాట, లేదంటే చెడిపోతుంది. ఇప్పుడు ఆ మజ్జిగ వచ్చేసి ఆ చికెన్లో ఉడకబెట్టిన చికెన్లో వేసుకోవాలి. అలాగే యాలక బుడ్డల పొడి, తెల్లగడ్డ, అలాగే నిమ్మకాయ రసం ఇవన్నీ కూడా అందులో వేసుకోవాలి. ఇంకా అవి కూడా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు పొయ్యి సగం ఉండించుకొని దించుకోవడమే. అలాగే వైట్ రైస్ చేసుకొని ఆ వైట్ రైస్ పైన చికెను అలాగే ఆ మెన్సఫ్ అనేది సపరేట్గా ఒక దబర్లేకి తీసుకొని వాళ్ళకి సర్వ్ చేయడమే అన్నమాట. తినేసి ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది ఎండాకాలంలో చేసుకుంటే చాలా చలవ చేస్తుంది అనమాట. ఎక్కువ మాంసంలో చేసుకుంటారు. ఇంకా నేను ఇది తినను కాబట్టి ఒక కోడిని సపరేట్గా ఫ్రూన్లో పెట్టుకున్నాను. ఫ్రూన్లో పెట్టుకొని నేను మా లండను తిన్నాము. చాలా టేస్టీగా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా నా ఛానల్ని.